గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తన ప్రేమను రిజెక్ట్ చేసిందనే కోపంతో 20 సంవత్సరాల వయసున్న బి ఫార్మసీ విద్యార్థిని కాలేజ్ నుండి తిరిగి వస్తూ ఉన్న క్రమంలోనే పొంచి ఉండి బైక్ పై వచ్చినటువంటి ఓ దుర్మార్గుడు కళ్ళల్లో సాల్ట్ పౌడర్ కొట్టి ఆమె కళ్ళ మంటతో ఇబ్బంది పడుతున్న టైంలోనే గొంతు పైన ముఖం పైన తీవ్రంగా కత్తితో గాయపరిచి ఆమెను హత్య చేశాడు, పరారయ్యాడు. ఈ దారుణమైన ఘటన బెంగళూరులో జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరం మంత్రి మాల్ వద్ద రైల్వే ట్రాక్ వైపు ఆ అమ్మాయి యామిని ప్రియ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న టైంలోనే బైక్ పై వచ్చినటువంటి విఘ్నేష్ అనే వ్యక్తి ఆమె కళ్ళల్లో సాల్ట్ పౌడర్ కొట్టాడు. ఆమె ఇబ్బంది పడుతున్న టైంలోనే ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అక్కడి నుంచి పరారైపోయాడు. పోలీసులు ఇప్పుడు ఆ ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి విఘ్నేష్ పై గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ దారుణమైన ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని నెలలుగా ప్రేమించాలి అంటూ లైంగిక కోరికలు తీర్చాలి అంటూ ఈ అమ్మాయిని విఘ్నేష్ వేధిస్తూ ఉన్నాడు. ఆమె అనేక సార్లు అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను చదువుకుంటున్నాను, నా పరిస్థితులు వేరు, నాకు ఈ పెళ్ళిళ్ళు ఇష్టం లేదు, నాకు ఏ ప్రేమకి నేను అంగీకరించను, నన్ను వదిలేయి, లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అంటూ ఆమె ఇంతకుముందు కూడా వార్నింగ్ ఇచ్చి వదిలేసిందంట. కానీ ఒక్కసారి ఈ మధ్యకాలంలోనే బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టే ప్రయత్నం కూడా అతను చేశాడు. అదే సమయంలో ఆ తాలిబొట్టును తీసి ఆమె బలవంతంగా బయటకు విసిరేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా మాటలతో అతను లొంగుతాడేమో, ఎందుకు పోలీసుల వరకు వెళ్ళాలి అని ఆ పాప పెద్ద మనసుతో ఆలోచించింది. కానీ ఇతని వేధింపులు మాత్రం అధికమయ్యాయి, తీవ్రమయ్యాయి. ప్రేమించాల్సిందే, ప్రేమిస్తున్నాను నేను నిన్ను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కూడా ప్రేమించాలి, కోరికలు తీర్చాలి అంటూ ఆ అమ్మాయిని కాలేజీకి వెళ్తున్న టైంలో వేధిస్తూ ఉన్నాడు. సో నిన్న కూడా ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళ్తున్న టైంలోనే బైక్ పై వచ్చినటువంటి ఈ విఘ్నేష్ అనే వ్యక్తి ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు, పరారయ్యాడు. ఎంత దారుణం! ప్రేమించకపోతే చంపేస్తారా? ఇంత దారుణానికి తెగబడుతున్నారేంటి? ఏం మీకు కుటుంబాలు లేవా? ఒకవేళ అమ్మాయికి ఏదైనా జరిగితే ఆ తర్వాత మీరు పోలీసుల వైపు ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో కనీసం విజ్ఞతతో ఆలోచిస్తున్నారా? మీ కుటుంబాలు ఏమైపోతాయో, మీ కెరియర్ ఏమైపోతుందనే విషయం కనీసం ఆలోచిస్తున్నారా? ప్రేమించడం తప్పైతే కాదు, కానీ బలవంతంగా ఒప్పించడం ఏంటి? ఇష్టం లేదని చెప్పినాక కూడా వెంటబడటం ఏంటి? ఎంత దారుణం! ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎంత డిస్టర్బ్ అయి ఉంటుంది. అయ్యో, నా కుటుంబ పరిస్థితి రీత్యా నేను ఇంకా బాగా చదువుకోవాలి, ఒక మంచి కెరియర్ వైపు నేను వెళ్ళాలి, మంచి పొజిషన్కి రావాలి అనేది ఆమె ఎయిమ్. కానీ అల్లరి చిల్లరగా తిరిగి ఇలాంటి వాళ్ళు ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వేధిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్ ఎలాంటి రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుందో కూడా మనం అనేక సంఘటనలు చూస్తున్నాం. కొంతమంది ప్రేమోన్మాదులైతే ఉన్మాదంతో తెగబడుతున్నారు. ఏకంగా హత్యలు చేయటానికి కూడా, ఆ అమ్మాయిల్ని చంపేయటానికి కూడా వెనుకడుగు వేయటం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు బెంగళూరులో జరిగినటువంటి ఈ ప్రేమోన్మాది దాడి ఘటన కూడా తీవ్ర కలకలం రేపుతోంది. బి ఫార్మసీ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. మరొక వైపు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది పక్కన పెడితే, బెంగళూరులో జరిగిందా, ఏపీలో జరిగిందా, తెలంగాణలో జరిగిందా అని పక్కన పెడితే, ఇలాంటి ఘటనల వల్ల పిల్లల్ని చదివించడానికి పంపించాలి అంటేనే ముందు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి నుంచి బయట కాలు పెడితే చాలు క్షణాల్లో గెద్దలు ఎత్తుకుపోయినట్టు వాళ్ళపైన వల వేస్తున్నారు. వాళ్ళపైన వేధింపులతో వాళ్ళని గురి చేసి చంపేస్తున్నటువంటి దారుణమైన ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. గాంజా, విచ్చలవిడిగా భవిష్యత్తు పైన ఒక ఆలోచన లేకపోవడం, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడటం, ప్రేమ పెళ్లి అంటూ యువతల్ని వేధించడం, ఇట్లాంటి దారుణమైన ఘటనలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ఘటనతో ఒక్కసారిగా అందరిలోనూ కూడా తీవ్రమైనటువంటి ఒక భయం అయితే నెలకొంది. పిల్లల్ని ఎక్కడికి పంపిస్తే భద్రత, పిల్లల్ని చదివించాలంటేనే అభద్రతా భావంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. వీధి చివరికి వెళ్తున్నటువంటి ఇంటి నుంచి వీధి చివరికి వెళ్తున్న పిల్లలు మళ్ళీ అంతే జాగ్రత్తగా ఇంటికి వస్తారా లేదా, వాళ్ళు వచ్చే వరకు కూడా ఎంతో ఎదురు చూసేటటువంటి పరిస్థితులు వచ్చేసాయి. రోజులు ఏమాత్రం బాగాలేదు.
అసలు వయసుతో సంబంధం లేదు. స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా మాటు వేసి వాళ్ళని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా మారిపోయారు. పోలీసు వ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ శాతం యువత, టీనేజర్స్ పక్కదోవ పడుతున్నటువంటి దారుణ ఘటనల వల్ల అనేక క్రైమ్ కేసెస్లు పెరుగుతున్నాయి. క్రైమ్ కల్చర్ విపరీతంగా పెరుగుతూ ఉండటానికి కూడా ప్రధానమైన కారణం యువతకి వాళ్ళ భవిష్యత్తు పైన ఒక ప్రణాళిక లేకపోవడమే. అసలు ఫ్యూచర్ అంటే ఏంటో తెలీదు, బాధ్యత అంటే తెలీదు. ఒక వస్తువు కొనాలంటే ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడితే ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బులతో మనకు నచ్చింది కొనుక్కోగలం, ఈ మూడు ఒక చైన్ సిస్టమ్. ఇదంతా తెలిసేలాగా మనం పిల్లల్ని పెంచితే కొన్ని దుర్మార్గాలైనా ఆగటానికి అవకాశం ఉంటుంది. అలా అని ఇక్కడ అమ్మాయిలు ఏం వెనకేసుకొని రావటం లేదు. వీళ్ళు కూడా అంతే. ప్రేమ, పెళ్ళి అంటూ బాధ్యతలు లేకుండా తిరగడం. తల్లిదండ్రులు ఒక ఆలోచనతో మిమ్మల్ని నడిపించాలనుకుంటారు. బట్ అవన్నీ పక్కదోవ పట్టి, అంటే ప్రేమించటం తప్పైతే కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక వ్యక్తితో మనం ట్రావెల్ అయితే మన లైఫ్ బాగుంటుందా లేదా, వాడు ఎలాంటి వాడు అని ఒక అనాలిసిస్ చేసుకునేటటువంటి కెపాసిటీ మనలో బిల్డ్ అవ్వాలి. అప్పుడు మనం తీసుకునే డెసిషన్ని పేరెంట్స్ అంగీకరించినా అంగీకరించకపోయినా మనం బాగున్నాము, బాగా వెళ్తున్నాము, మన లైఫ్ పెళ్లి తర్వాత బాగుంది అన్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. కానీ ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. ప్రేమ పెళ్లిళ్ళు వైఫల్యం చెందటం, ఆత్మహత్యలకు, హత్యలకు కారణమవుతూ ఉండటం. ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, పేట్రేగిపోతున్నారు, ప్రేమ పేరులతో దాడులకు తెగబడుతున్నారు, ప్రేమ ఉన్మాదులుగా మారిపోతూ ఇట్లాంటి హత్యలకు తెగిస్తున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు చాలా బాధాకరం.